అందరూ థెరపీకి ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు థెరపీకి ఎందుకు వెళ్ళకూడదు, ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్లో వెళ్ళకూడదు అన్నది చెప్తా. పాయింట్ నెంబర్ 1, మీకు థెరపీ విషయంలో సీరియస్నెస్ లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే థెరపీ అనేది ఒక కొలాబరేటివ్ ప్రాసెస్. మీ మెంటల్ హెల్త్ని బెటర్ చేయడానికి మీరు మీ థెరపిస్ట్ కలిసి పనిచేస్తారు. ఇక్కడ మీరు హెసిటేట్ చేస్తే మీకు థెరపీ సెట్ అవ్వదు. పాయింట్ నెంబర్ 2, మీకు మీ థెరపిస్ట్కి సెట్ అవ్వనప్పుడు, మీ థెరపిస్ట్ మీతో ప్రొఫెషనల్గా బిహేవ్ చేయకపోయినా ఆర్ అన్ఎథికల్గా బిహేవ్ చేసినా, వాళ్ళు ఇచ్చే ప్రాక్టీసెస్ మీకు సెట్ అవ్వకపోయినా మీరు ఆ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. అండ్ లాస్ట్లీ పాయింట్ నెంబర్ 3, మన దేశంలో చాలామంది అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో ఉంటారు, కానీ అందరూ కపుల్ థెరపీస్కి వెళ్ళరు. ఒకవేళ మీరు అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉండి కపుల్ థెరపీ ట్రై చేద్దాం అనుకుంటే, మీ ఫస్ట్ స్టెప్ కపుల్ థెరపీ అవ్వకూడదు. మీ ఫస్ట్ స్టెప్ ఇండివిజువల్ థెరపీ అవ్వాలి. మనకి హెల్త్ బాగోపోతే ఎలాగైతే ఒక మంచి డాక్టర్ని వెతుక్కుంటామో, అలాగే మనసు బాగోనప్పుడు కూడా మంచి డాక్టర్ని వెతుక్కోవడం చాలా ఇంపార్టెంట్.